నామమున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసెదను. చాలండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 80వ కీర్తన 12వ వాక్యాన్ని కూడా చదువుదాం. 80వ కీర్తన 12వ వచనాన్ని కూడా చదువుదాం. త్రోవను నడుచువారందరూ దానిని త్రుంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసితివి. హల్లెలూయా. చదవబడిన ఈ 2 వాక్య భాగాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని కొన్ని నిమిషాలు ధ్యానించుదాం. హల్లెలూయా. ప్రతి తోటకు లేక చేనుకు, ప్రతి చేనుకు చుట్టూ ఏముంటది? కంచె ఉంటది కదా. ఒక పట్టణానికి ఏముంటది? ప్రాకారం ఉంటది. కోట గోడ ప్రాకారం ఉంటది. హల్లెలూయా. ప్రాకారమేమో పట్టణాలకు, కోటలకు లేక ఇండ్లకు ప్రాకారాలు ఉంటాయి. పొలాలకు కంచె ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాకారములు ఎందుకొరకు, కంచె ఎందుకొరకు? ప్రాకారములేమో ఆ పట్టణం యొక్క కాపుదల కోసం, కంచెనేమో ఆ పొలము యొక్క కాపుదల కోసం. ఆ పొలములో ఎలాంటివి కూడా, పశువులు కానీ ఎలాంటి ఏమీ కూడా హాని జరగకుండా ఉండడం కోసం కంచె వేస్తారు. హల్లెలూయా. ఒక విషయాన్ని మనం గమనించాలి. ఒక చేనుకు ఒక కంచె వేశాడు అని అంటే రైతు ఆ చేనులో ఏదో ఒకటి విలువైంది ఉంది అని అర్థం చేసుకోవాలి కదండి. ఉట్టిగా బీడు పడిపోయిన భూమికైతే కంచె వేయడు కదా. బీడు పడిపోయింది, అందులో ఎలాంటి పంట లేదు. పంట లేనప్పుడు కంచె వేస్తాడా? వేయడు కదా. కంచె ఉంది అని అంటే ఆ పొలములో ఏదో విలువైనది ఉందన్నమాట, ఏదో ప్రయోజనకరమైనది అందులో ఉన్నదన్నమాట. హల్లెలూయా. ఈ రోజున ప్రభువు వారు చెబుతున్న మాట ఏంటంటే, ఐగుప్తులో నుండి నేను ఒక ద్రాక్షావల్లిని తీసుకొచ్చాను, దానిని ఇక్కడ మంచి నేలను చూసి ఆ నేలలో ఆ మొక్కను నాటాను. ఆ మొక్క భూమి అంతా కూడా విశాలంగా వ్యాపించి చక్కగా అభివృద్ధి చెందింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు తన బిడ్డలైనటువంటి వారి కోసం చెబుతున్నటువంటి మాట. ఐగుప్తులో నుంచి నేను తీసుకొచ్చాను ద్రాక్షావల్లి. ఆమేన్. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ద్రాక్షావల్లిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడట? ఐగుప్తులో నుంచి తీసుకొచ్చాడు. అంటే లోకములో నుండి తీసుకొచ్చాడు. మనం అందరం కూడా ఎక్కడి నుంచి వచ్చాము? లోకములో నుండి ప్రత్యేకించబడిన వారం కదా. అంటే ఇప్పుడు ఎవరి పొలంలో ఉన్నాం? దేవుని పొలములో మనం నాటబడ్డాం. దేవుని పొలములో మనం ఉన్నాం. ఇప్పుడు దేవుని పొలములో మనం ఉన్నాము గనుక ఆయన అభివృద్ధి చేసేటటువంటి దేవుడు. హల్లెలూయా. నీళ్ళు ఎవరు పోస్తారు? ఆయనే పోస్తాడు. అభివృద్ధి చేసేది ఎవరు? ఆయనే అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఒక 2 వాక్య భాగాలు చదువుదామా నూతన నిబంధనలో కూడా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం. మరి ఒక ఉపమానము వినుడి. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురమును కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరం వెళ్ళాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఏం చేశాడంటే, యజమానుడు ఒక ద్రాక్ష తోట నాటించాడట. నాటించిన తర్వాత చుట్టూ ఏం చేశాడు? కంచె వేశాడు. ఏం వాక్య భాగం మార్కు సువార్తలో, అది కూడా చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. మార్కు సువార్త 12:1. జస్ట్ మనకు అర్థం కావడం కోసం. మరి ఒక ఉపమాన రీతిగా వారికి బోధింపను ఆరంభించెను. ఏమనగా, ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేసి. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగాల్లో, ఇక్కడ చదివినటువంటి వాక్య భాగాల్లో ఆ ద్రాక్ష తోట చుట్టూ ఏమున్నదట? కంచె. హల్లెలూయా, హల్లెలూయా. కంచె వేశాడు. ఈ 2 వాక్యాల్లో కంచె వేశాడు. మనం ఇంతకు ముందు చదివిన వాక్య భాగాల్లో కంచెను తీసేశాడు. ఇప్పుడేమో దేవుడు కంచె వేశాడు, అక్కడేమో కంచెను తీసేశాడు. ఎందుకోసం కంచెను తీసేయాల్సి వచ్చింది? ఎందుకు కంచె తీసేశాడు? ఒక రైతు కంచెను ఎందుకు తీసేస్తాడు? కంచె అవసరం లేదు అని ఎప్పుడు అనుకుంటాడు ఒక రైతు? హల్లెలూయా. మనందరం వ్యవసాయం చేస్తాం, వ్యవసాయం మీద బాగా అవగాహన మనకు ఉంటుంది. హల్లెలూయా. ఒక రైతు కంచె అవసరం లేదు అని ఎప్పుడు అనుకుంటాడండి? అంతే కదా. హల్లెలూయా. అక్కడ పంట లేదు, అక్కడ ఎలాంటిది ప్రయోజనకరమైనది లేదు. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ద్రాక్ష తోట నాటించి దానికి బురుజులు కట్టించి గోపురం ఏర్పాటు చేసి వెయిట్ చేస్తున్నాడట. చెట్టు బాగా అయింది కదా, ఇప్పుడు ఇందులో మంచి ద్రాక్ష పండ్లు ఫలిస్తది అని ఎదురు చూశాడంట. కానీ అది ద్రాక్ష పండ్లు కాయలేదట. ఏం కాసిందట? కారు ద్రాక్షలు కాసిందట. హల్లెలూయా. అవసరమైనది పండకుండా, ఆకలి తీర్చేది పండకుండా, అంటే కడుపు నింపేది పండకుండా, లాభం తెచ్చేది పండకుండా, అనవసరమైనటువంటి పండ్లు కాసిందట. హల్లెలూయా. దాన్ని చూసినప్పుడు ఆయన రైతు ఏమనుకున్నాడంటే, యజమానుడు ఏమనుకున్నాడంటే, దీనికి కంచె అవసరమా? ఇది మంచి ఫలాలు ఫలిస్తుందని నేను అనుకుంటే ఉపయోగం లేనిది కంచె ఎందుకు వేయాలి అని ఆ కంచెను ఏం చేసిందంట? ఆయన తీసేశాడంట. హల్లెలూయా. 2 విధాల మాటలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, చుట్టూ కంచె వేయబడుతుంది. వినండి. హల్లెలూయా. అంటే మన చుట్టూ ఏముంది? కంచె ఉంది. మన చుట్టూ ఏముంది? కంచె ఉంది. మనం ఒక తోట, ఒక ఫలించేటటువంటి చెట్టుగా మనం ఉన్నాం. మన చుట్టూ ఏముందంటారు? కంచె ఉంది. హల్లెలూయా. ఆ కంచెను ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడే కంచెను ఏర్పాటు చేశాడు, ఏది కూడా లోపలికి రాకుండా. ఆమేన్. ఒక్కొక్కసారి ఆ కంచెను దేవుడే తీసేస్తాడు. వినండి మాట. ఒక్కొక్కసారి ఏం చేస్తాడు? దేవుడే ఆ కంచెను తీసేస్తాడు. ఒక్కొక్కసారి మనమే ఆ కంచెను తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు ఎందుకు తీసేశాడంటే అందులో ఫలాలు ఏమీ లేవు కాబట్టి కంచె అవసరం లేదని దేవుడు తీసేశాడు. మరి మనం ఎందుకు తీసేసుకుంటున్నాం కంచె? దేవుడు మన చుట్టూ కంచె వేశాడు కదా, మరి మనం ఎందుకు ఆ కంచెను తీసేసుకుంటాం? ప్రసంగి ఏమంటాడంటే, కంచె ఎవరైతే తీసేస్తారో
వారిని పాము కరచును అని ఉంటది. 10వ అధ్యాయమా? ఒకసారి చూడండి. 8వ అధ్యాయమో 10వ అధ్యాయమో నాకు గుర్తులేదు. ఎన్నో వచనం? 10వ అధ్యాయము 8వ వచనం. 10వ అధ్యాయము 8వ వచనం. గొయ్యి త్రవ్వువాడు దానిలోనే పడతాడు అంటాం కదా. ఎవరు తీసుకున్న గొంతులో వాళ్ళే పడతారు అన్న సామెత. అదే మాట ఇది. గొయ్యి తీసిన వాడు అందులోనే పడతాడు. తర్వాత కంచె కొట్టు వాణిని పాము కరుస్తుందంట. హల్లెలూయా. ఏం కొడితే? కంచెను ఎవరు కొడతారు? కంచెను ఎందుకు కొడతారు? ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన కంచె దేవుడు తీసేశాడు అనుకోండి, దానికి ఒక అర్థం ఉంది. ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన కంచెను ఒకవేళ మనకే అర్థం ఉన్నదని తీసేసాం అనుకోండి, మనకి కొన్ని బంధకాలు ఉన్నాయి. ఒక మాట వినాలి. హల్లెలూయా. కొన్ని బంధకాలు మనకు ఉన్నాయి. కొంచెం కంచె మన చుట్టూ ఉంది, దాటిపోవడానికి లేదు. ఎలా పడితే అలా వెళ్ళడానికి వీల్లేదు. బ్రతుకుకు, జీవితానికి కొన్ని అడ్డంకులు ఉంటాయని, బ్రతుకు సాఫీగా జరగట్లేదని, ఈ కంచె ఉంటే కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయని మనకు మనమే ఆ కంచెని ఏం చేస్తామంట? తీసేస్తామట. కంచె లేకపోతే ఎలా పడితే అలా ఉండొచ్చు. కంచె ఉంటే ఒక క్రమం ఉంటది, కంచె ఉంటే ఒక కాపుదల ఉంటది, ఒక పరిధి ఉంటది. అందుకని ఇదంతా నాకు ఎందుకు ఆయాసం అని ఒక్కొక్కసారి ఆ కంచెను మనం ఏం చేస్తామట? మనం తీసేసుకుంటామట, పక్కకు పెట్టేస్తాం. హల్లెలూయా. ఈ దేన్ని పక్కన పెట్టేస్తాం? హల్లెలూయా. ఈ రోజున వాక్యమే ఒక కంచె మనకి. ఏమిటండి? వాక్యమే ఒక కంచె. ఇప్పుడు గుర్రం ఉందనుకోండి, గుర్రమునకు ఏం పెడతారు? కళ్ళు అంటారా? గుర్రమునకు వెనక తాడు పట్టి, ఇప్పుడు ఎడ్లకు తాడు పట్టి ఇలా పడితే ఏమవుతాయి? అవి ఆగిపోతాయి. దాన్ని ఏమంటాం? ముగుతాడంటామా? అది పట్టుకున్న వెంటనే ఏమైపోద్ది? ఆగుతుంది. అంటే కంచె ఉన్న వ్యక్తులు కంట్రోల్లో ఉంటారు. హల్లెలూయా. భయముతో ఉంటారు. ఆ కంచె ఏమిటంటే మనకు వాక్యమే. హల్లెలూయా. ఒక వాక్యమే కావచ్చు, ప్రార్థనే కావచ్చు, ఒక కంచెలాగా మనకొక పరిధిని ఏర్పాటు చేసి మనం ఒక క్రమములో ఉండాలని, కాపుదలలో ఉండాలని ప్రభు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అయితే ఆ కంచెను మనం ఏం చేస్తున్నామట? ఆ కంచెను తీసేస్తున్నామట. హల్లెలూయా. ఆ కంచె అడ్డొస్తుందని పక్కన పెడుతున్నామట. కంచె తీసేస్తే ఏమవుతుంది? కంచె తీసిన వానికి పాము కరచును. హల్లెలూయా. పాము దేనికి సాదృశ్యము? అపవాది, సాతాను. సర్పం అనగా అపవాదికి సాదృశ్యం. హల్లెలూయా. ఎప్పుడైతే కంచె తీసేసుకుంటామో వెంటనే మనకి కాటు పడుతుంది. ఎవరి ద్వారా? అంటే వెంటనే అపవాది మనల్ని కాటు వేస్తాడు. హల్లెలూయా. అప్పటిదాకా సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు కంచె ఎప్పుడైతే తొలగిస్తున్నామో అప్పుడు ఏమవుతుంది? సర్పం వచ్చి కాటు వేస్తుంది. కాటు వేసిందంటే మరణానికి త్రోవ సరళమైనట్టే కదా. హల్లెలూయా. అందుకనే దేవుడు మనకు వేసిన కంచె ఇంకా బలపరచబడాలా, ఇంకా బలంగా కావాలా. హల్లెలూయా. దేవుడు మనకు ఒక కంచె వేశాడు, మనల్ని ఫలించి అభివృద్ధి చెందేటట్టుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే నేను ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ ఏం చేశాను? కంచె వేశాను. అది మంచి ద్రాక్షలు ఫలించాలని ఆశపడ్డాను, కానీ అదేం చేసింది? కారు ద్రాక్షలు కాసింది. కాబట్టి నేనేం చేస్తానంటే దాని దగ్గరకు వెళ్ళి ఆ కంచెను మొత్తం తీసేస్తాను. కంచె తీసేస్తే ఏ పశువైనా అందులోనికి వెళ్ళిపోవచ్చు, ఏ క్రూర జంతువైనా అందులోనికి
వెళ్ళిపోవచ్చు. ఆ జంతువులు వెళ్ళి దానిని నాశనం చేయొచ్చు, తొక్కేయొచ్చు, తినేయొచ్చు. మొత్తం అధికారం అంతా కూడా దానికి సెక్యూరిటీ లేకుండా అయిపోద్ది. హల్లెలూయా. ఈ రోజున మనం ఫలించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆమె నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగను మీరు, మీలో ఫలింపని ప్రతి తీగ నరకబడి అగ్నిలో వేయబడును. అంటే కంచె తొలగించబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు వద్దాం యెషయా గ్రంథంలోనికి 5వ అధ్యాయం 5వ వచనం. ఆలోచించండి. నేను ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్దాం అనుకుంటున్నాను. హల్లెలూయా. నేను ద్రాక్ష తోటకు ఒక కార్యాన్ని చేయబోతున్నాను. అదేమిటంటే అది మేసివేయబడినట్లు. హల్లెలూయా. ఏం చేయబడాలా? మేసివేయబడినట్లు. మేసేస్తే ఏమవుతుంది? ఇంతకుముందు మనం గుర్తు చేసుకున్నాం కదా, గొంగల పురుగులు వచ్చినాయి, పసర పురుగులు వచ్చినాయి, మిడతలు వచ్చినాయి, చీడ పురుగులు వచ్చినాయి. వచ్చి ఆ పెద్ద వృక్షాన్ని ఏం చేసేసాయి? తినేసాయి. ఇప్పుడు అది మేసివేయబడినట్లు. హల్లెలూయా. ఏం చేయాలి? మేసివేయబడినట్లు, అది తినివేయబడినట్లుగా దాని కంచెను నేను తీసేస్తాను, కొట్టేస్తాను. హల్లెలూయా. కంచె ఎప్పుడైతే తీసివేయబడుతుందో ఆ చెట్టు ఏం చేయబడుతుందట? మేసివేయబడుతుంది, తినేయబడుతుంది. అందులో ఏమాత్రమును ఫలాలు ఉండవు. ఆమేన్. అందుకే నెహెమ్యా ఉన్నాడు కదా, భక్తుడైనటువంటి నెహెమ్యా. ఆమేన్. హల్లెలూయా. నెహెమ్యా రాజుగారి ఇంట్లో ఉన్నాడు. రాజుగారి ఇంట్లో ఉన్నాడు. నెహెమ్యా ఎక్కడ ఉన్నాడండి? రాజుగారి ఇంట్లో ఉన్నాడు. రాజుగారి దగ్గర ఆయన డ్యూటీ ఏమిటంటే గిన్నె అందించువాడు అని రాయబడి ఉంది. రోజు రాజుగారికి భోజనం అందించాలి, గిన్నె అందించాలి, రాజుగారి దగ్గర ఉండాలి. హల్లెలూయా. రాజుల దగ్గర ఉండేటోళ్ళు ఎలా ఉండాలి? యాక్టివ్ గా ఉండాలి కదా, సంతోషంగా ఉండాలి కదా, హోందాగా ఉండాలి కదా రాజు దగ్గర ఉన్నోళ్ళు. ఆమేన్. హల్లెలూయా. అయితే రాజుగారి దగ్గర ఉన్నటువంటి నెహెమ్యా ఒక రోజున ఏడ్చుకుంటూ బిక్క ముఖం వేసుకుని వచ్చాడంట. ఎక్కడికి? రాజుగారి ఎదురుగా బిక్క ముఖం వేసుకుని వచ్చాడంట. అంటే డల్గా అయిపోయింది అనమాట. ఏడుపు ముఖం పెట్టుకుని వచ్చాడంట. రోగం ఉన్నోళ్ళలాగా వచ్చాడంట. అప్పుడు రాజుగారు ఆయనను చూసి అడుగుతున్నాడు, నెహెమ్యా నీకు వ్యాధి లేదు కదా, ఎలాంటి రోగము నీకు లేదు కదా, ఏమన్నా బలహీనత ఉందా? ఏ బలహీనత లేదు కదా, మరి ఎందుకు డల్ గా ఉన్నావు, ఎందుకంత బలహీనంగా ఉన్నావు అని రాజుగారు అడిగారట. హల్లెలూయా. అప్పుడు చెప్పబడినటువంటి సమాధానం ఏంటంటే మొదటి అధ్యాయం 3వ వచనం. మొదటి అధ్యాయం 3వ వచనం. నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక. రాజుగారికి చెబుతున్నాడు, అయ్యా మీరు చిరకాలము జీవించునుగాక, నా పితరులు సమాధులుండు పట్టణము పాడైపోయింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. స్తోత్రం. హల్లెలూయా. అలా ఉన్నందుకు నాకు దుఃఖముఖము కలగకపోవునా? స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి సారాంశం ఏంటంటే యెరూషలేముకట, యెరూషలేముకు ప్రాకారములు. హల్లెలూయా. ఎన్నో వచనం? 3వ వచనమే. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి ఆ మాట కోసం అక్కడ రాయబడిన మాట ఏంటంటే యెరూషలేము యొక్క ప్రాకారములు పడిపోయాయి. హల్లెలూయా. ప్రాకారము. ఒక పట్టణానికి ఏం అవసరం? ప్రాకారం అవసరం. ఒక పొలానికి ఏం అవసరం? కంచె అవసరం. ఇప్పుడు నెహెమ్యా ఎందుకు బాధపడుతున్నాడట? ప్రాకారములు కూలిపోయాయి, యెరూషలేమునకు ప్రాకారములు లేవు, అది మేసివేయబడుతుందేమోనని భయపడుతున్నాను. ప్రాకారములు లేకపోతే ఏమవుతుంది?
మేసివేయబడుతుంది, తినివేయబడుతుందని నేను బాధపడుతున్నాను, నేను ఏడుస్తున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాకారములు లేని పట్టణమెంతో తన మనస్సును అణుచుకొనలేని వాడు కూడా అంతే అని వాక్యంలో ఉంది కదా సామెతల్లో. ప్రాకారము లేని పట్టణమెంతో తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా, అంటే ప్రాకారం లేని పట్టణం పాడైపోద్ది, తన మనస్సును కంట్రోల్లో పెట్టుకున్నాడు కూడా అలాగే పాడైపోతాడు అని. హల్లెలూయా. అయితే నెహెమ్యా ఎందుకు బాధపడుతున్నాడు? ప్రాకారాలు లేవని, చుట్టూ కంచె లేదని, తన పట్టణానికి కాపుదల లేదని ఏడుస్తున్నాడట. తన చుట్టూ ప్రాకారములు లేవని బాధపడుతున్నాడట. హల్లెలూయా. ఈ రోజున చుట్టూ కంచె వేసి ప్రభువే దానిని ఏం చేసేసాడు? తీసేస్తున్నాడట. ఎందుకు తీసేయాల్సి వచ్చింది అని అంటే, నేను ఆశించినట్టుగా అక్కడ ఫలాలు లేవు. హల్లెలూయా. నేను అనుకున్నట్టుగా అక్కడ ఫలాలు లేవు. ఆమేన్. 89వ కీర్తన 40వ వచనం. 89వ కీర్తన 40వ వచనం. 89:40. అతని కంచెలన్నీయు నీవు తెగగొట్టి ఉన్నావు, అతని కోటలు పాడు చేసి ఉన్నావు. హల్లెలూయా. కంచెలన్నీ ఏమైపోయినాయట? తెగ్గొట్టేశాడట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆయన నాటినటువంటి మనకు ఏముండాలా? కంచె ఉండాలి. ఆమేన్. కంచె లేకపోతే అంటే భయము లేకుండా అయిపోయింది అనమాట. భయం ఉండాలి మనకి. ఏముండాలి? ఒక కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబానికి యజమానుడు ఉన్నాడు అనుకోండి, ఆ యజమానునికి కుటుంబీకులందరూ భయపడతారు కదా. అంటే భయపడుతున్నారంటే ఆ కుటుంబానికి కంచె ఎవరు? యజమానుడే. సామెత ఉంది, కంచె చేను వేస్తే అని. యజమానుడే బుద్ధి తప్పాడు అనుకోండి, తర్వాత తన కుటుంబం అంతా ఏమైపోద్ది? బుద్ధి తప్పిపోద్ది కదా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా అండి? ఇంతకీ అర్థమవుతుంది అంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం అవసరం? కంచె, భయం అవసరం. ఒక కుటుంబానికి లేకుంటే పిల్లలకు కూడా భయం అవసరం. ఒక భార్యకు భర్త భయం కావాలా? ఒక పిల్లలకు తల్లిదండ్రుల భయం కావాలా? ఒక కుటుంబానికి ఆ యజమానుని భయం ఉండాలా? భయము లేకుండా ఒక కుటుంబం ఇష్టానుసారంగా బ్రతుకుతుంది అని అంటే ఆ కుటుంబానికి ఏం లేనట్టు? కంచె లేనట్టే. ఎవరి భయము లేదు ఆ కుటుంబానికి, ఆ పిల్లలకు ఎవరి భయము లేదు, ఆ వ్యక్తులు ఎవ్వరికి భయపడరు అని అంటే ఆ కుటుంబానికి కంచె లేదు. కంచె లేకపోతే ఏం చేయబడుతుంది? తోట మేసివేయబడుతుంది. హల్లెలూయా. కుటుంబం దినదినము నాశనమునకు నడిపించబడుతుంది. ఒక పట్టణం దినదినము నాశనమునకు నడిపించబడుతుంది. ఒక వ్యక్తికి కూడా కంచె లేకపోతే రోజు రోజు ఆ కుటుంబం ఏమైపోతుంది? నాశనమైపోయే ప్రమాదం ఉంది. హల్లెలూయా. అందుకే ప్రభువా, మా కుటుంబానికి ఏం కావాలి? కంచె కావాలి. నీ భయము మాకు కావాలి, నీ సన్నిధి కాపుదల మాకు కావాలి ప్రభువా. నీ కంచెలో మేము భద్రము చేయబడి ఉండాలి. హల్లెలూయా. సరే, ఇంతకీ కంచె ఎందుకు వేస్తున్నారట? ఎందుకు వేస్తున్నారంటండి? హల్లెలూయా. లోకస్తులకు కంచె ఉంటదంటారా? లోకస్తులకు కంచె ఉంటదా? ఎందుకు? హల్లెలూయా. ఈ రోజున మనకు ఒక కంచె ఉంది, మన చుట్టూ ఒక కంచె ఉంది. నమ్ముతారంటారా? నాకు ఒక కంచె ఉంది. నమ్ముతారా? మీకు కంచె ఉంది, మనకొక కంచె ఉంది. హల్లెలూయా. చుట్టూ ఒక పరిధి ఉంది మనకి. ఎందుకంటారు? ఎందుకు కంచె ఉందంటారు మనకి? కంచె ఎందుకు ఉందంటారు మనకి? హల్లెలూయా. ఎందుకుందంటే ఫలాలు ఉన్నాయి కాబట్టి. ఎందుకుందండి? హల్లెలూయా. చుట్టూ కంచె ఎందుకుందండి? ఫలాలు ఉన్నాయి కాబట్టి.
ఫలాలు లేకపోతే కంచి అవసరము లేదు. హల్లెలూయా. ఈ రోజున మన చుట్టూ దేవుడు కంచి పెట్టాడు. కారణం ఏంటంటే మనం ఫలిస్తున్నాము కాబట్టి. హల్లెలూయా. ఆత్మ ఫలాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి, కృపావరాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి, ఫలించే అనుభవం మనకు ఉంది కాబట్టి, దేవుని కొరకు ఫలించాలన్న ఆశ మనకుంది కాబట్టి, హల్లెలూయా, దేవుని కొరకు వాడబడాలన్న తృష్ణ మన దగ్గర ఉంది కాబట్టి మనకేముందంట చుట్టూ? స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. నమ్ముదామంటారా కంచి ఉందని? నాకేం కంచి, నా దగ్గర ఏం ఫలాలు ఉన్నాయి. ఒకవేళ ఫలాలు లేవని ఒకవేళ అలాంటి మనసు ఉంటే మనకు కంచె లేదు, కంచెతోటి మనకు పని లేదు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా తొక్కిపోవచ్చు, ఏ జంతువైనా అందులోకి ప్రవేశించవచ్చు. కానీ మనకేమున్నాయి? కంచె ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఎవరి గురించి అంటారు? ఎవరండి? యోబు గురించి కదా. ఏమన్నాడు? చదవండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం. చదవండి ఒక్కసారి, 10వ వచనం. 1:10. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. హల్లెలూయా. మరలా చదువుతాం ఆ మాట, చాలా చక్కని మాట. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. ఎవరెవరికి ఉందంట కంచె? ఈ కంచె ఉన్నదన్న సంగతి ఎవరు చూశారట? ఎవరు చూశారండి? మనకు కంచె ఉన్నదన్న సంగతి ఎవరికి తెలుసు? అంతేనా అండి? అంతే కదా. హల్లెలూయా. ఎవరికి తెలుసా అండి కంచె ఉన్నదని? మరి ఏమనరు? తెల్లబోయి చూస్తున్నారు ఎందుకో మరి. ఇది ఎక్కడ కథను అనుకుంటున్నారా? హల్లెలూయా. అతనికిని, ఇంటి వాడికిని, అతనికి కలిగిన దానికి చుట్టూ ఏముందట? ఇప్పుడు ఎవరైనా ఆయన ప్రాకారంలోనికి అడుగు పెట్టాలంటే కంచె దాటి రావాలి. హల్లెలూయా. కంచె దాటొచ్చే దమ్ము ఎవరికైనా ఉందా? అది ఎవరు వేసిన కంచె? నేను మనం వేసుకున్న కంచె అయితే ఇలా పక్కకు పెట్టొచ్చు, మన ప్రాకారంలో అయితే పక్కకి తప్పియొచ్చు, కోలుగొట్టొచ్చు. కానీ ఎవరు వేసిన కంచెది? అపవాది అంటాడు, నీవు కంచె వేసితివి కదా, ఆ చుట్టూ కంచె నువ్వే వేసావు కదా, నేను ఎలా దాటిపోగలను అన్నాడు. హల్లెలూయా. ఆ కంచెను దాటాలంటే నీవు పర్మిషన్ ఇస్తే తప్ప ఆ కంచెను దాటి వెళ్ళలేవు. హల్లెలూయా. ఆ సాక్ష్యం మనం పొందుకోవచ్చు అంటారా? అపవాది నన్ను గాని, నా కుటుంబాన్ని గాని, నాకు కలిగిన దానిని కానీ ముట్టాలంటే, నా సామ్రాజ్యంలోనికి వాడు రావాలనంటే వాడు ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? నాకు కంచె ఎవరు వేశారో ఆయన పర్మిషన్ తీసుకుంటే తప్ప ఆ కంచెను తొలగించేటటువంటి ధైర్యం ఎవరికి, అంత సామర్థ్యం ఎవరికి లేదు. హల్లెలూయా. అపవాది అంటాడు, చాలాసార్లు ట్రై చేశాను, ఆయన దగ్గరికి వెళ్దామని, ఆయన ఇంటి దగ్గరికి వెళ్దామని చాలా సార్లు ప్రయత్నం చేశాను, కానీ అలా చుట్టూ ఉంది, వెళ్దామంటే కంచె ఉంది. హల్లెలూయా. కంచె ఉంది, కంచె ఉంది కాబట్టి అది దాటుకుని లోపలికి వెళ్ళలేకపోతున్నాను. మరలా ఒక మాట చెప్తా మీకు. హల్లెలూయా. కంచె ఆ యోబు చుట్టూ, తనకి ఇంటి వారి చుట్టూ, తనకు కలిగిన సమస్తము చుట్టూ ఎందుకు వేశాడు? యోబు చుట్టూ దేవుడు కంచె ఎందుకు వేశాడు? హల్లెలూయా. ఎందుకు వేశాడంటారు? అందులో 4 ఫలాలు ఉన్నాయి. ఏమున్నాయి? 4 ఫలాలు ఉన్నాయి. హల్లెలూయా. ఎక్కడ?
స్తోత్రం, హల్లెలూయా. యోబు దగ్గర ఆయన ఇంట్లోనట 4 మంచి ఫలాలు ఉన్నాయంట. హల్లెలూయా. మంచి ఫలాలు ఉన్నాయట. ఆ ఫలాలు దొంగిలించబడకుండా చుట్టూ కంచె వేశాడు. ఆ ఫలాల గురించి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఆ ఇంట్లో ఉన్న ఫలాలు ఏంటి తెలుసా? ఏమేమి ఉన్నాయి? అతడు, స్తోత్రం, హల్లెలూయా, ఆ ఇంట్లో ఒక ఫలం ఉంది. ఆ ఫలం ఏంటంటే యథార్థత. ఏం ఫలం? యథార్థత అనే ఒక మంచి ఫలం ఆ ఇంట్లో ఉంది. హల్లెలూయా. అంత చక్కని ఫలం దొంగిలించబడుతుంది. లేకపోతే నేను కంచె వేయకపోతే, కంచె వేశాను కాబట్టి ఆ ఇంట్లో ఏముంది? చక్కని యథార్థత అనే ఫలం ఆ ఇంట్లో ఉంది. రెండో ఫలం ఏముంది? న్యాయము. హల్లెలూయా. ఆ ఇంట్లో ఇంకో ఫలం ఉంది. ఏమిటి? న్యాయమే. ఆయన ఎలాంటి వాడంటే న్యాయవంతుడు. హల్లెలూయా. యోబు ఫలిస్తున్నాడు. ఎలా ఫలిస్తున్నాడు? యథార్థత ఫలిస్తున్నాడు, న్యాయము అనే ఫలాన్ని ఫలిస్తున్నాడు. తర్వాత దేవుని యందు భయము, భక్తి అనే ఫలాలు ఫలిస్తున్నాడు. ఆ తరువాత చెడుతనమును అసహించుకునే స్వభావం అనే ఫలాన్ని ఆయన ఫలిస్తున్నాడు. ఎంత మంచి ఫలాలున్న ఆ ఇంటికి సెక్యూరిటీ ఇవ్వనా? హల్లెలూయా. ఆ ఇంటికి నేను కంచె వేయినా? హల్లెలూయా. ఏమేమున్నాయి? అలా చెప్పండి. యథార్థత అనే ఫలం ఉంది, న్యాయము అనే ఫలం ఉంది, భయభక్తి దేవుని మీద అనే ఫలం ఉంది, చెడుతనం అనేది అసహించుకునేటటువంటి ఫలం. ఈ ఫలాలు చాలవంటారా? ఇలాంటి ఫలాలు ఉన్నటువంటి ఇంటి చుట్టూ, వ్యక్తుల చుట్టూ, వారికి కలిగిన వారి చుట్టూ ఏముంటదట? కంచె ఉన్నది. హల్లెలూయా. కంచె వేయడానికి గల కారణం ఇవే. ఈ ఫలాలు ఉన్నాయి కాబట్టి అతని ఇంటి చుట్టూ, స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఒట్టిగానే కంచె వేయడు కదా. ఈ రోజున మన ఇంటి చుట్టూ ఆయన కంచె ఉండాలంటే, ఆయన కాపుదలను ఉండాలంటే మన దగ్గర ఏముండాలి? ఫలాలు. హల్లెలూయా. ఇంకో సంగతి ఏంటంటే, ఆయన పిల్లలట, ఎంతమంది పిల్లలండి ఆయనకు? 10 మంది పిల్లలు కదా. 7 కుమారులు, 3 కుమార్తెలు. ఈ 7 మంది రోజుకొక చోట వీళ్ళు ఏం చేస్తారంట? అన్నదమ్ములు విందు చేసుకుంటారంట, భోజనం చేస్తారంట. యూనిటీ, ఐక్యత, అదొక ఫలం. హల్లెలూయా. ఆ ఇంట్లో ఏముందండి? ఏమండి? అన్నదమ్ములు అందరూ ఒక చోట కూర్చుని విందు చేసుకుని భోజనం చేసే అలవాటు వాళ్ళకి ఉందట. ఐక్యత, అదొక ఫలం. ఆమేన్. అంత మాత్రమే కాదు, అన్నదమ్ములు 7 మంది పిలుచుకోవడమే కాదు, వాళ్ళ చెల్లెళ్ళను, అక్కోళ్ళను కూడా పిలుచుకుని వాళ్ళతో కలిసి భోజనం చేసే అలవాటు వాళ్ళకి ఉందట. అంటే ప్రేమ అనే ఫలం కూడా వాళ్ళ దగ్గర ఉంది. హల్లెలూయా. ఇన్ని ఫలాలు ఉన్నాయి ఆ ఇంట్లో. ఈ ఫలాలు ఎవరిని సంతోష పెడతాయి? ఆయనను సంతోషపెట్టే ఫలాలండి ఇవి. హల్లెలూయా. ఏముంది ఈ ఇంట్లో? ఏం ఫలాలు ఉన్నాయి? ఫైటింగ్ ఫలాలా? అసూయ ఫలాలా? ద్వేషంతో నిండుకున్న ఫలాలా? నేనంటే నీకు పడదు, నేనంటే నీకు పడదు, ఈ అన్న అంటే తమ్ముడు పడదు, తమ్ముడు అంటే అన్నకు పడదు. ఇలాంటి ఫలాలతో నిండిందా ఇల్లు? అలాంటి ఫలాలతో నిండి ఉంటే ఆ ఇంటికి కంచె ఆయన వేసుండేవాడు కాదు. ఆ ఇంట్లో శ్రేష్టమైన ఫలాలు ఉన్నాయి కాబట్టి ఈ ఫలాలకు దేవుడే కంచె. అలాంటి ఫలాలు ఫలించే కుటుంబాలుగా మన కుటుంబాలుండునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అందులోకి వెళ్ళి ఆ ఫలాలను పాడు చేద్దామంటే, ఆ ఫలాలను తినేద్దామంటే ఆయన చుట్టూ ఏమేసావు? కంచె వేసావు. నీ పొలంలోనికి నేను ఎక్కడ అడుగు పెడతానయ్యా అన్నాడు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళాలంటే నాకెక్కడ సరిపోతుంది? అక్కడ నాకు అవకాశమే లేదయ్యా. ఆ ఇంట్లోనికి వెళ్దామని అంటే కుదరట్లేదు. అడుగు పెడదామంటే కాలిపోయేటట్టున్నాను అక్కడ. హల్లెలూయా. అలాంటి కంచె ఉంది. ఎలాంటి కంచె అంటే అది ఒక అగ్ని కంచె. ఆమేన్. హల్లెలూయా.
తన యందు భయభక్తులు కలిగి మంచి ఫలాలు ఫలిస్తే, ఆ ఇంట్లో మంచి ఫలాలు, ఆయనకి ఇష్టమైన ఫలాలు ఉంటే ఆ కుటుంబం చుట్టూ ఏముంటది? ఆ వ్యక్తి చుట్టూ కంచె ఉంటది. హల్లెలూయా. ఆ వ్యక్తి చుట్టూ కంచె, ఆ ఇంటి చుట్టూ కంచె, వారికి కలిగిన ఆస్తి పాస్తుల చుట్టూ కంచెనే. హల్లెలూయా. ఆ కంచెను తీసేసేటోళ్ళు ఎవరు? మంచి ఫలాలు మనం ఫలించాలని ప్రభువు కోరుతున్నాడు. ఆమేన్. తర్వాత ఒక రోజున ఎలీషా, చిన్న మాట గుర్తు చేస్తాను. ఎలీషా లోపల ఉన్నాడు, వేరే రాజులు వచ్చేసారు. పొద్దున్నే శిష్యుడు బయటికని వెళ్ళాడు. బయటికని వెళ్తే ఆయన చుట్టూ ఏమున్నాయట? రథాలు పట్టుకుని ఉన్నాడట. ఎలీషాని చంపుదామని రథాలు పట్టుకుని ఉన్నారంట అందరూ. హల్లెలూయా. చుట్టూ ఏమున్నారు? రథాలు పట్టుకుని చంపుదామని ఒకేసారి ఉమ్మడిగా చుట్టూ మూగిపోయారంట. హల్లెలూయా. చుట్టూ మూగిపోతే గబగబ ఈయన పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యగారు ఇక మనం సంగతి అయిపోయింది, మొత్తం ఇంటిని మొత్తం చుట్టేశారు, ఇక మనం తప్పించుకునే మార్గం లేదు, ఇక చచ్చిపోతామని ఈయన భయపడుకుంటూ వచ్చి చెప్పాడట. హల్లెలూయా. అయ్యో, ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా? ఇంత తెలవకుండా ఉన్నావా ప్రభువా? ఒకసారి వీని కన్నులు తెరువు అని ఎలీషా ప్రార్థన చేశాడు. ఈయన కన్నులు తెరువు నాయనా అని. కన్నులు తెరవబడినప్పుడు, ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు, ఈ వచ్చిన ఆ గుంపేమో అక్కడ చుట్టూ ఉంటే, ఇక్కడ ఈ చుట్టూ ఏమున్నాయంటే ఎలీషా చుట్టూ, ఆయన ఇంటి చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయంట. హల్లెలూయా. ఏ రథాలు? ఆ వచ్చిన వాళ్ళు ఉట్టి రథాలు వేసుకొని వచ్చారు, కానీ ఈయన చుట్టూ ఏముందట? అగ్ని రథాలు ఉన్నాయట. స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మన పక్షమున ప్రభు ఉండగా మనకు విరోధి ఎవడు? మనం మంచి ఫలాలు ఫలిస్తున్నప్పుడు, మంచి దీవెనకరమైన బ్రతుకుతున్నప్పుడు, యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు మన చుట్టూ ఏముంటదట? ఆయన కంచె వేస్తాడండి. హల్లెలూయా. ఏమి నష్టపోం మనం. ఆమేన్. హల్లెలూయా. కానీ లోపల ఏముండాలి? మంచి ఫలాలు ఉండాలి. ఆయనను సంతోషపెట్టే ఫలాలు ఉండాలి. ఆయనను ఆనందపరిచే ఫలాలు ఉండాలి. చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయట. ఎవరైనా బయటకు వస్తారా? అతను దాటుకుని వచ్చే దమ్ముందా వాళ్లకు? లేదు. ఈ రోజున మన చుట్టూ ఆయన ఏం వేశాడు? కంచె వేశాడు. హల్లెలూయా. ఈ రోజున మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, నా చుట్టూ కంచె ఉంది. ఈ కంచె లోపల మంచి ఫలాలు ఉన్నాయి. ఆమేన్. ఎప్పుడైతే మంచి ఫలాలు పండలేదో, కారు ద్రాక్షలు వచ్చినాయో, ఆ తోట చుట్టూ ఏమైపోయిందట? కంచె తీసేశాడట. హల్లెలూయా. కంచె తీసేశాడు. ఏ రాజైనా వెళ్ళండి, నాశనం చేసుకోండి, ఏమైనా నష్టమైనా కానివ్వండి, అనారోగ్యమైన ఏమన్నా కానీ, ఎవరైనా పోవచ్చు లోపలికి. ఎందుకంటే అది మంచి ఫలాలు ఫలించట్లేదు. హల్లెలూయా. ఈ రోజున మన బ్రతుకులు ఒక మంచి ఫలాలు ఫలించేటటువంటి బ్రతుకులుగా ఉండును గాక. మన చుట్టూ ప్రభువే కంచె వేయును గాక. ప్రభు సంతోషపడే ఫలాలు, ఆయన ఆకలి తీర్చేటటువంటి ఫలాలు మనం ఫలించుదుము గాక. ఆయన నీడలో భద్రముగా కాపాడబడుదుము గాక. ఆయన ఆశ్రయము కింద, ఆయన రెక్కల చాటున దాగియుందుము గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుదాం. స్తోత్రం నాయన. హల్లెలూయా. స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామా? దేవా, నా లోపల ఏదైనా ప్రభువా చెడు ఫలం ఉందేమో. యోబు ఇంట్లో యథార్థత అనే ఫలం, న్యాయము అనే ఫలం, చెడుతనాన్ని అసహించుకునే ఫలం, భయభక్తులు అనే ఫలం, ఐక్యత అనే ఫలం, ప్రేమ అనే ఫలం ఆ ఇంట్లో సమృద్ధిగా ఉన్నాయి. ప్రభువా, అలాంటి మంచి ఫలాలున్న కుటుంబం చుట్టూ నీవు కంచె వేసినందుకు స్తోత్రం. అపవాది ఆశ్చర్యపోయాడు. అతనికి కలిగిన చుట్టూ, అతని ఇంటికి చుట్టూ నీవు కంచె వేసితివి కదా అన్నాడు. ప్రభువా, ఈ రోజున అలాంటి కాపుదల మేము పొందుకున్నట్లుగా సహాయం చేయండి.
అలాంటి అయా ప్రాకారములు మాకు దయచేయండి. ఆనాడు ప్రభువా నెహెమ్యా ప్రాకారులు లేవని ఏడ్చాడు, ప్రాకారాలు కట్టబడ్డాయి. అయా నీ ప్రజలైన వారికి నెమ్మది దొరికింది ప్రభువా. ఈ రోజున మేము మంచి ఫలాలు ఫలించి కంచె కలిగిన తోటలో మేము జీవించినట్లుగా, నీ కొరకు ఫలించినట్లుగా, ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించినట్లుగా మమ్మల్ని అందరినీ దీవించండి ప్రభువా. చెప్పబడిన ఈ మాటలు మా హృదయాల్లో ఫలింప చేయండి. మాకున్న కంచె తీసివేయకు ప్రభువా. దేవానికి స్తోత్రం. నీకు ఆయాసకరమైన మార్గం మా యందున్నదేమో ప్రభువా, మేము సరిదిద్దుకుంటున్నాం నాయన. అయ్యా మీ దగ్గర క్షమాపణ కోరుతున్నాం తండ్రి. మా కంచెను తీసివేయొద్దు ప్రభువా. నీ సన్నిధిలో నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టొద్దు ప్రభువా. నీ కాపుదలలో మమ్మల్ని మా కుటుంబాలను భద్రపరచండి. విన్నటువంటి మాటలు మా అందరి హృదయాల్లో ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం ఉంచుకొని ఒక యోగు కుటుంబం వల్లే మంచి ఫలాలు ఫలించే జీవితాలు మాకందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప తండ్రి, మీకే స్తుతులు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ విన్న మా హృదయాల్లో ఈ మాటలు ఫలింప చేయమని, వచ్చిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. సమాధానంతో పంపించండి, సంతోషంతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్లే భాగ్యం దయచేయండి తండ్రి. స్తోత్రం నాయన. అలాగే రాజరత్నం గారి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇచ్చిన రక్షణ కొరకై నీకు స్తోత్రం. ఆయన చేయుచున్న పని కొరకై నీకు వందనాలు. దీవించండి, బలపరచండి, ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి. అరుణమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాను, మంచి ఆరోగ్యం ఇవ్వండి, బలపరచండి నాయన. అయ్యా తండ్రి దేవా, తను చేస్తున్న పనిని ఆశీర్వదించండి, విశ్వాసమును అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుల కొరకై నీకు స్తోత్రం. జాన్సన్ ను, వెల్సన్ ను మీరు ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యములు దయచేయండి, మంచి జ్ఞానాన్ని దయచేయండి, మంచి భవిష్యత్ వారి కొరకు మీరు ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఈ కుటుంబం పట్ల నీ చిత్తం అంతయు నెరవేర్చండి, నీ ఉద్దేశం అంతయు నెరవేర్చండి ప్రభువా. నీకు స్తోత్రం నాయన. అలాగే ప్రభువా, నిర్మించబడుతున్న ఇల్లు పనంతట్లో మీరు కృప చూపినందుకే వందనాలు. ఎంతవరకు పనంతా పూర్తి చేసినందుకు నీకు స్తోత్రం. మిగిలి ఉన్న ఆ పనులను కూడా ప్రభువా సకాలంలో పూర్తి చేయండి. ఆర్థిక అవసరతలన్నీ తీర్చండి, ఆర్థిక సమృద్ధిని మీరు కలిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీకే స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి, కుటుంబాన్ని దీవించండి. కుటుంబం పట్ల నీ చిత్తం, నీ ఉద్దేశం నెరవేర్చి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయు, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు. నీవైనావు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసము, సమాధానం, నెమ్మది ఇక్కడ కూడి ఉన్న మనందరికీ, మన కుటుంబాలకు, సంఘం అంతటికి, ముఖ్యంగా రాజరత్నం గారు వారి కుటుంబం అంతటికి నూతన గృహమునకు ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్.